చలికాలం వచ్చేసింది. చలికాలంలో చాలా మందికి స్కిన్ అంతా డ్రై అయిపోయినట్టు ఆర్ జీవం లేనట్టు కనబడుతూ ఉంటుంది. సో, ఈరోజు ఈ ఎపిసోడ్‌లో మీకు ఫేస్ చాలా సింపుల్‌గా డ్రైనెస్ లేకుండా లోపల నుంచి మాయిశ్చరైజ్ అయ్యేటట్టు, అలాగే జీవం లేకుండా ఉండకుండా చాలా రిఫ్రెషింగ్‌గా ఉన్నట్టు, ఫేస్ లిఫ్ట్ అవుతున్నట్టు చాలా సింపుల్‌గా ఎలా చేసుకోవాలో ఈ ఎపిసోడ్‌లో చూద్దాం. నమస్తే. నేను మీ హిమ, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు చాలా సింపుల్గా, ఇది చాలా ఫేమస్, మీరు ఆల్రెడీ చూసుంటే కొరియన్ స్కిన్ కేర్లో ఇది చాలా ప్రతి ఫేమస్ ఈ ఎక్సర్సైజ్. ఇది చేస్తూనే మీకు డిఫరెన్స్ కనబడుతుంది. ఒక్కసారికి అంత డిఫరెన్స్ కనబడినప్పుడు ఇంకా రెగ్యులర్గా చేస్తే ఇంకెంత డిఫరెన్స్ కనబడుతుందో మీరే చూడొచ్చు. సో దీనికి కావాల్సింది 2 ఫింగర్స్ ముక్కు మీద పెట్టుకుని, ఈ 4 ఫింగర్స్ 4 వేళ్ళని చీక్స్ ఈ ముక్కు పక్కన బాగాన ఈ కర్వ్ ఉంటుంది కదా, ఇక్కడ స్టార్ట్ చేసి పైకి తీసుకెళ్ళాలి చౌపక్కకి. 1, 2, 3, 4, 5 అన్ని వేళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఆపాలి. అలానే 1, 2, 3, 4, 5, 6 మళ్ళీ ఇక్కడ ఆపి థంబ్ ఫింగర్ బొటన వేలుతో ఇక్కడ ఒక చోట ముక్కు పక్కన, అలానే ఇక్కడ, అలానే ఇక్కడ ప్రెషర్ ఇవ్వాలి స్లైట్గా. నా ఈ థంబ్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్, బొటన వేలు, చూపుడు వేలుకు మధ్య గడ్డం పెట్టి స్లోగా పైకి లిఫ్ట్ చేయాలి. సో ఇది న్యాచురల్గా స్కిన్ సాగింగ్ ఉంటే, జారిపోయినట్టుంటే లిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ సైడ్ చేద్దాం. ఈ 2 వేళ్ళు ముక్కు మీద ఇలా పెట్టి 4 వేళ్లతో 1, 2, 3, 4, 5 అన్ని వేళ్ళని ఇలా పైకి పెట్టి ప్రెషర్ ఇవ్వండి. అలాగే 1, 2, 3, 4, 5 మళ్ళీ ఇక్కడ ఉంచి 1 ప్రెస్, 2, 3 స్లోగా పైకి లిఫ్ట్ చేయండి. 1, 2 అలాగా ఇదే ప్రాసెస్ని, అంటే 1 టైం ఈ మొత్తం ప్రాసెస్ ఒక సింగిల్ టైం కింద, అలాగే మీరు 5 టైమ్స్, 6 టైమ్స్ ఓ 10 టైమ్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ రోజు చేసుకోవటం వల్ల న్యాచురల్గానే ఫేస్ లిఫ్ట్ అవుతుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ఫేషియల్ యోగా కానీ, అలానే ఏదైనా సరే ఇలాంటివి చేసినప్పుడు స్ట్రెచ్చింగ్స్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ, మీరు ఖచ్చితంగా మీ ఫేస్కి ఒక మాయిశ్చరైజర్ యూజ్ చేయండి. లేదా మంచి ఆయిల్, కుంకుమాది తైలం కానీ, బాదాం ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, ఏది లేదు అంటే పాల మీగడైనా సరే యూజ్ చేసుకుని చేస్తే మీ చేతుల మూమెంట్ చాలా ఈజీ. ఇప్పుడు నా చేతులు అంత తొందరగా ఇలాగ స్మూత్గా వెళ్ళిపోవట్లేదు. సో మాయిశ్చరైజర్ ఉంటే ఈజీగా ఇలాగ మూవ్ అవుతుంది. అండ్ డ్రై స్కిన్ ఎప్పుడైతే డ్రైగా ఉందో మనం గట్టిగా ఇలా అంటం వలన ఇంకా అవి బ్రేక్ అయినట్టు, స్కిన్ అంతా బ్రేక్ అయినట్టు, పగిలినట్టు కనబడుతుంది అండ్ ఇంకా పాడైపోతుంది. సో అందుకోసమే మాయిశ్చరైజర్ లేకుండా ఇలాంటివి ఏవి చేయకండి, మాయిశ్చరైజర్ యూజ్ చేసి చేయాలి. అలా చేయటం మూలన మీరు ఏదైతే అప్లై చేశారో ఈ మసాజ్ మూలన చక్కగా స్కిన్ లోపలికి వెళ్తుంది, మాయిశ్చరైజర్ అవుతుంది అండ్ మీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో చేతుల మూమెంట్స్ చాలా స్మూత్గా ఫేస్ మీద అప్లై చేస్తాకి ఈజీగా హెల్ప్ అవుతుంది. సో ఈ ఎక్సర్సైజ్ మీరు రోజు పడుకునే ముందు చేస్తే బెస్ట్. ఎప్పుడైనా చేయొచ్చు, దీనికి టైం లిమిట్ లేదు. కానీ పడుకునే ముందు చేయటం మూలాన స్కిన్ చక్కగా తేమ అందుతుంది. అంటే ఓవర్ నైట్ బాడీ సెల్స్, స్కిన్ అంతా రిపేర్ అవుతుంది. మీకు తెలుసా, మన స్కిన్ పడుకున్నప్పుడు డెడ్ స్కిన్ అంతా ఊడిపోయి ఫ్రెష్ స్కిన్ కూడా ఫామ్ అవుతూ ఉంటుంది. సో అందుకోసమని మనం నైట్ ఎలాగో రిపేర్ అవుతుంది కాబట్టి మనం ముందు ఇంకొంచెం ఈ మాయిశ్చరైజర్స్, ఎక్సర్సైజ్ చేయటం మూలాన ఆ సెల్స్ కానీ, ఆ మజిల్స్ కానీ, ఫేస్ మజిల్స్ కూడా ఒక్కోసారి స్ట్రెస్ తీసుకుంటుంది. సో చాలామందికి ఒక అలవాటు ఉంటుంది, మొహం అంతా చిట్లు ఇచ్చినట్టు ఇలా పెడతారు ఆర్ డ్రైగా అయిపోతుంది మాయిశ్చరైజర్స్ లేకుండా. ఇవన్నీ కూడా మన స్కిన్ని డ్యామేజ్ చేస్తాయి. సో అందుకోసమని స్మైల్ ఈజ్ ద బెస్ట్ యోగా థెరపీ అంటారు. ఈ మసాజెస్ ఇవన్నీ, యోగా స్ట్రెచెస్ ఇవన్నీ ఉంటాయి ఫేషియల్ యోగాలో, బట్ స్మైల్ అనేది ఒక న్యాచురల్గానే మీకు హెల్ప్ అవుతుంది. సో ఈ మజిల్స్ అన్ని రిలాక్స్ అయ్యి పడుకునే ముందు ఇవి చేయటం వలన నెక్స్ట్ డే మార్నింగ్కి చాలా రిఫ్రెషింగ్గా అండ్ చేయగా బేబీ స్కిన్ లాగా అయిపోతుంది. అలానే ఫేస్ కూడా చక్కగా న్యాచురల్గా లిఫ్ట్ అవుతుంది. దీంతో పాటు గ్వాషాతో ఒక సింపుల్ ఎక్సర్సైజ్, ఇప్పుడు ఫేస్ లిఫ్టింగ్ ఈ ఎక్సర్సైజ్ తర్వాత ఇమీడియట్గా గ్వాషా చేయటం వలన ఇంకా తొందరగా, అంటే ఎఫెక్ట్ చాలా 10 డేస్ కూడా అవసరం లేదు, 1 వీక్కే మీకు ఫేస్ ఆటోమేటిక్గా లిఫ్ట్ అయినట్టు కనబడుతుంది. అది ఎలా చేయాలో చూద్దాం. ఇది గ్వాషా అండి, గ్వాషా టూల్ అంటారు. గ్వాషా జేడ్ స్టోన్తోనే దొరికితే మంచిది,
దీన్ని చాలా రకరకాలు ఉన్నాయి ఆన్లైన్లో కానీ ఆర్ బ్యూటీ స్టోర్స్లో కానీ మాల్స్లో కానీ. బట్ జేడ్ స్టోన్ది తీసుకుంటే మీకు స్మూత్ ఫినిష్ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ చేస్తామో ఆర్ మసాజ్ ఇస్తామో హీట్ జనరేట్ అవుతుంది, వేడి పుడుతుంది. వేడి పుట్టినప్పుడు ఈ గ్వాష స్టోన్ కూడా వేడైపోకుండా ఉండాలి అంటే ఈ జేడ్ స్టోన్ చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఎలా చేయాలి అంటే సేమ్ ఇందాక ఎలా లిఫ్టింగ్ చేసామో అలాగే ముక్కు పక్కకి ఇలాగా చీక్ దగ్గర పెట్టి స్లోగా ఇలా పైకి లిఫ్ట్ చేసి కన్ను పక్కకి తీసుకొచ్చి ఆపండి ఒక నిమిషం. అగైన్ 2 3 4 5. ఇది కూడా బెస్ట్ టైం నైట్ టైం అండి. సో నైట్ టైం పడుకునేటప్పుడు మాయిశ్చరైజర్ ఎలాగో మీరు యూజ్ చేసి మసాజ్ చేస్తారు కదా, ఆ మసాజ్ అయిపోగానే ఈ గ్వాషా స్టూల్తో మళ్ళీ ఇంకొక 10 టైమ్స్ చేయటం వలన మీకు విజిబుల్ చేంజ్ ఒక్క రోజుకే కనబడుతుంది. ఈరోజు నైట్ చేయండి. అస్సలు అలవాటు లేని వాళ్ళు ఫస్ట్ టైం చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీ ఫేస్ చూసుకోండి అద్దంలో. ఖచ్చితంగా ఫేస్ లిఫ్ట్ అయినట్టు ఉంటుంది, జీవం వచ్చినట్టు ఉంటుంది. ఎందుకు అంటే బ్లడ్ పంపింగ్ జరుగుతుంది కాబట్టి. ఎప్పుడైతే రక్త ప్రసరణ బాగా జరుగుతుందో ఆటోమేటిక్గా లోపల నుంచి గ్లో వస్తుంది. ఫేషియల్స్కి వాటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గ్లో వస్తుంది, అది కూడా మంచిదే. అదేంటంటే ఎక్స్టర్నల్గా ఇంకొకళ్ళు చేయాల్సి వస్తుంది, అది ఫ్రీక్వెంట్గా మనం చేసుకోలేము. అండ్ కొన్ని చోట్ల అది ఎక్స్పెన్సివ్, ఎఫోర్డ్ చేయలేము అనుకుంటారు. అలాంటి వాళ్ళకి చక్కగా ఇంట్లోనే ఈ సింపుల్ వాషా కూడా అవైలబుల్గా లేకపోతే ఓన్లీ మీ ఫింగర్స్తో చేతి వేళ్లతో చాలా సింపుల్గా ఇలాంటి స్ట్రోక్స్ ఇచ్చి ఫేస్ గ్లో వస్తుంది. అండ్ దీని అంతటితో పాటు ఇదివరకు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, స్కిన్ లోపల ఉండాలంటే బ్యూటీ అనేది ఇన్సైడ్ అవుట్. సో బయట నుంచి ఇవన్నీ ఇస్తున్నాం, మరి ఇన్సైడ్ లోపల నుంచి చక్కగా తేమ కావాలి. హైడ్రేట్ యువర్ సెల్ఫ్. మంచినీళ్ళు ఎక్కువ తాగటం వలన లోపల నుంచి న్యాచురల్గానే స్కిన్ తేమ ఉంటుంది. అలానే మంచినీళ్ళు ఎక్కువ తాగిన వాళ్ళకి రింకిల్స్ కూడా తొందరగా పడవు. ఇది కూడా సైంటిఫికల్లీ ప్రూవెన్ అంట. సో చాలా స్టడీస్ దీని మీద ఇంకా జరుగుతున్నాయి. బట్ ఇంటర్నల్గా మనం ఏదైతే తీసుకుంటున్నామో, ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాం అనేది మన స్కిన్కి ముడిపడి ఉంటుంది. మంచి ఆహారం తీసుకోవటం, పౌష్టికాహారం, మంచినీళ్ళు తాగటం, ఇవన్నీ రైట్ టైంలో చేయటం, మంచి నిద్ర, ఎక్కువసేపు స్క్రీన్ లైట్ ఏదైతే ఉందో బ్లూ స్క్రీన్ లైట్ మన మొహం మీద పడి కూడా తొందరగా రింకిల్స్ వచ్చేస్తున్నాయి. సో అందుకోసమని ఖచ్చితంగా మీరు ఎక్కువసేపు స్క్రీన్కి కానీ బ్లూ స్క్రీన్స్కి కానీ ఎక్స్పోజ్ అవ్వద్దు. అయినప్పుడు చాలామంది తెలీదు, ఎండలోకి వెళ్తేనే సన్ స్క్రీన్ రాయాలి అనుకుంటారు. ఎండలోనే కాదండి, స్క్రీన్కి ఎక్స్పోజ్ అయినా, మీరు ల్యాప్టాప్ ముందు కూర్చున్న, ట్యూబ్ లైట్లు అయినా, అలానే మీ ఇంట్లో అద్దాలు ఉంటాయి కదా, మిర్రర్స్, అవి అక్కడ నుంచి లోపల సన్ రైజ్ పడుతుంది. సో విండోస్లోంచి కూడా ఓ సన్ రైజ్ పడి ఒక స్కిన్ డ్యామేజ్ అవ్వచ్చు. సో మీరు వెదర్తో సంబంధం లేకుండా, సమ్మరే అని కాకుండా వింటర్లో కూడా ఏ సీజన్ అయినా కూడా సన్ స్క్రీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. SPF 50-40 అనేది మీ వర్క్ ప్లేస్ బట్టి, మీరు బాగా ఎండలో పనిచేస్తే SPF 50 అలా కావాలి, లేదు అంటే 40 అలాగా చూస్ చేసుకోవచ్చు. సో మార్కెట్లో చాలా సన్ స్క్రీన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఏది పడుతుందో చూసుకుని ఖచ్చితంగా సన్ స్క్రీన్ మాత్రం యూస్ చేయండి. సో లోపల తీసుకునే ఆహారంలో కూడా ఖచ్చితంగా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న వెజిటబుల్స్, అలానే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవటం. బెర్రీస్ హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అది కూడా చాలా స్కిన్కి ఇంపార్టెంట్. డ్రై ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్. అలానే వెజిటబుల్ జ్యూసెస్ కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. క్యారెట్, ఉసిరికాయ, ఆమ్లా ఇవన్నీ యాడ్ చేయడం మూలాన కూడా స్కిన్ చాలా తొందరగా గ్లో వస్తుంది. ఈ సీజన్లో చలికాలంలో ఎస్పెషల్లీ మనకి ఉసిరికాయ చాలా బాగా దొరుకుతుంది. వైటమిన్ సి స్కిన్కి చాలా దగ్గర సంబంధం. సో స్కిన్ గ్లో కావాలి, మీరు యాక్టర్స్ వాళ్ళందరినీ చూసినా కూడా వైటమిన్ సి ఎక్కువ తీసుకుంటారు. వైటమిన్ సి క్రీమ్స్లో ఉండేటట్టు చూసుకుంటారు, తినే ఫుడ్లో ఉండేటట్టు చూసుకుంటారు. సో మనకి చాలా చీప్గా సప్లిమెంట్స్ కూడా అవసరం లేదు. రోజుకొక ఉసిరికాయ తిని, లేదా ఉసిరికాయ జ్యూస్లో కలిపేసుకుని, క్యారెట్, ఆరెంజ్, అలానే ఉసిరికాయ మిక్సీ చేసుకుని పొద్దున్నే తాగితే చాలండి. అదొక టానిక్ లాగా పనిచేస్తుంది మీ స్కిన్కి. అండ్ విజిబుల్ చేంజ్ వారంలోనే మీకు చాలా డిఫరెన్స్ కనబడుతుంది. సో ఇవన్నీ పాటిస్తూ మీ స్కిన్ ఇంకా యంగ్గా కావాలి, జీవం రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్, మీ హిమ. ఇలాంటి ఎన్నో టిప్స్ అండ్ ఆసనాలు, ప్రాణాయామ మా రెగ్యులర్ క్లాసెస్లో కూడా ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి కానీ, వాట్సాప్ చేసి కానీ రిజిస్టర్ చేసుకోండి మీ పేరు. సో దట్ మీ స్లాట్ ఎప్పుడైతే జనవరి 1 నుంచి మళ్ళీ ఇంకో న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్, మీ హిమ.